తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎమ్మెల్యే కోట కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 స్థానాల భర్తీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియడంతో కేవలం 2 అభ్యర్థులు అనగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో 2 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ వనితారాణి పాల్గొన్నారు. 53 of the Representation of the People Act 1951 read with sub-rule 1 of the Rule 11 of the Conduct of Elections Rules 1961, I declare that Sri C. Ramachandraya and Sri Pidugu Hariprasad has been duly elected. టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు జరిగితే కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇసుకను అధిక ధరలకు విక్రయించడంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదిలైందని అన్నారు. టీడీపీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇసుకను ఉచితంగా చేసి కార్మికులను చంద్రబాబు ఆదుకున్నారని అన్నారు. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా పెంచిన పింఛన్లను ఒక్క రోజులోనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించాలని కొనియాడారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. డిఎస్సి మీద సంతకం పెట్టడం కానీ, అన్నా క్యాంటీన్ల కోసం 2వ సంతకం పెట్టడం కానీ, 3వ సంతకం ప్రయారిటీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం సంతకం పెట్టడం కానీ, వృత్తి విద్య నైపుణ్యం కోసం సెన్సెస్ అది కూడా దాని మీద పెట్టడానికి, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక ప్రజాప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని, ప్రజారంజకంగా ఈ పరిపాలన ఉంటుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇసుక బకాసురులు ఇసుకను బోన్ చేసి ఇసుకను బంగారం చేస్తారన్నమాట. ఎక్కడ ఎవరికి దొరకనకుండా చేసి దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు సంపాదించుకున్న వైనం అందరూ చూశారు. దాని మూలాన మొత్తం నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి ఆఖరికి ఏ వర్గాలు కూడా సుఖంగా లేకుండా ఇసుక దోపిడీ వలన ఈరోజు ఇసుక ఉచితం చేయడం ద్వారా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. టన్నుకి 88 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఒకటే ఉంటుంది తప్ప ఒక టన్నుకి 88 రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఈ ఆలోచనని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అంటే ఏదైతే వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్లు పంచలేమన్నటువంటి ఇదంటే ఒకే రోజులో అందరికీ పెన్షన్లు పంచడం జరిగింది. 4,408 కోట్ల రూపాయలు ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో దాన్ని జమ చేసి ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ కూడా బోనస్గా ఇస్తూ 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వితంతువులకు కానీ లేదంటే వృద్ధాప్య పెన్షన్ కానీ 3,000ది 4,000 చేయడం, అదేవిధంగా ఈ 3 నెలలు బోనస్ ఇవ్వటం, 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందేసరికి ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రతి ఒక్క అవ్వాతాత కానీ లేదంటే ఒక ఒంటరి మహిళ కానీ లేదంటే నిరాశ్రయాలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పండగ చేసుకున్నటువంటి సందర్భం చూస్తాం. కొన్ని బోగస్ కూడా ఉన్నాయన్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాని మీద ఒక తాట తీసే కార్యక్రమం అయితే పెడతారు. అంటే ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మనం చూసాం, మన పేపర్లో ఒక సర్పంచ్ భార్యాభర్తలిద్దరికి కూడా వైకల్యం ఉన్నట్టు తీసుకుని పెన్షన్లు తీసుకున్నట్టు వైనం చూసాం. ఇలాంటివి 2.5 లక్షలు బోగస్ పెన్షన్లు ఉన్నాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేసుకుంటాను. మొన్నే నీకు బుద్ధి చెప్పారు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు. కనీసం ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు, అది కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు 1 నెల కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వలేదు, అయినప్పుడు కూడా 1వ తారీఖు ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీని ఏదైతే పెన్షన్ హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకున్నారు. ప్రతి మహిళకి కూడా 18 ఏళ్ళు దాటిన మహిళకి 1,500 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవి ఎక్కడి నుంచి తెచ్చిస్తారని ఆయన ఒక చెప్పాడు. ఖచ్చితంగా ఆ గణన జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు నీలాగా మాటిచ్చి మడవం తప్పడం అన్నది నీలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రికి ఉంటుంది, కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం కోసం స్థితిగతులు తెలిసినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఏ విధంగా సంపద సృష్టించాలి, ఏ విధంగా సంక్షేమం చేయాలని చేసి చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. నీకు అధికారం మదంతో ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం తప్ప కనీసం అడ్మినిస్ట్రేషన్ కోసం నీకు అవగాహన లేక రాజరిక పరిపాలన నుంచి ఒక నియంత్రిత ధోరణితో ప్రజల్ని
అనగదొక్కి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి 10,000 5,000 ఇస్తామని చెప్పి ప్రతి కుటుంబాన్ని నుంచి ట్యాక్స్ రూపంలో చెత్త రూపంలో కానీ లేదంటే విద్యుత్ రూపంలో కానీ అధిక ధరలు కానీ ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నారు? ఎందుకు ఓటేయాలి నీకు? కనుక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష కూడా ఇవ్వలేదంటే దాని అర్థం అది. కానీ నువ్వేదో ఇంకా నాకు ఏదో 39% ఓట్లు ఉన్నాయనుకుంటున్నావు. రానున్న రోజుల్లో అది కూడా రాకుండా మొత్తం బ్రష్ కొట్టిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక నీకు ఇచ్చిన ఎమ్మెల్యే హోదా కూడా నిలబెట్టుకొని గౌరవంగా ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడితే గౌరవంగా ఉంటుంది తప్ప ఇలాంటి ప్రాలాపనలు పేలితే నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవని తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఒక సైకోయిజం. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తికేమో నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. దాన్ని ప్రోత్సహిస్తూ ఏదైనా మాట అంటే ఏదో బీపీలు వస్తాయి, ఆ విధంగా రియాక్ట్ అవుతారన్న. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నాం? ఎక్కడికైనా ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే భయపెట్టే రేంజ్లో అక్కడికి వెళ్తే శుభ్రంగా కొట్టి చంపించి, అదేవిధంగా బీసీలని జై తెలుగుదేశం అన్నందుకు గొంతు మీద కత్తి పెట్టి వైసీపీ అనమని బీసీ వ్యక్తిని గొంతు కోసుకున్నట్టు వైనం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేసిన నీకు ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ ఒక దొంగని ఆయన మళ్ళీ నువ్వు సమర్థిస్తున్నావు. ఎందుకంటే ఈవీఎం పగలగొట్టడం అన్నది ప్రజాస్వామ్యంలో అది నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశ పౌరుడిగా నువ్వు చెప్పాల్సిన, అంటే అసలు నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు. నువ్వు దాన్నేమో ఇంకా సమర్థిస్తున్నావు. అంటే నువ్వు ఇలాంటి నీ బుద్ధి అలాంటిది కాబట్టి నీ మీద 37 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకు 14 కేసులు ఉన్నాయి కాబట్టి దొంగలు సమర్థించుకుంటారు కాబట్టి నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు తప్ప ఖచ్చితంగా నీలాంటి వాడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. భారీ వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరదల కారణంగా తాజాగా 6 మృతి చెందారు. వీరిలో 4 గోలాఘాట్కు చెందిన వారు కాగా ఒక్కొక్కరు దిబ్రూఘాట్ చర్య నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, తుఫాన్ల కారణంగా మరణించిన వారి సంఖ్య 62కు చేరింది. 29 జిల్లాలో 21 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రులయ్యారు. కుండపోత వర్షాలతో గ్రామాలే నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇక మరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరులో కల్పవల్లిగా విరజిల్లుతున్న మావుళ్లమ్మ 110వ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా అమ్మవారి కాళిక ప్రభ ఊరేగింపునకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పిల్లలు, పెద్దలు అమ్మవారి ప్రభల ఉత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళికమాత నృత్యాలు, దేవీ నృత్యాలు, గర నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు, తొలిసారిను అమ్మకు సమర్పించిన భక్తులు. టూరిజం ప్యాకేజీపై వచ్చేవారికి శ్రీవారి శీఘ్ర దర్శనం, టీటీడీతో చర్చ జరుపుతున్నామన్న టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్.
ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, హరిప్రసాదులు ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు. మార్టేరులో మావుళ్ళమ్మ సంబరాలు. విశేష అలంకరణలో అమ్మవారు, భక్తులకు అభయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.